చింటూ, ఈరోజు బాబా చెప్తున్నారు, మన లక్ష్యమును సదా ముందుంచుకుంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం స్వయాన్ని సంభాళించుకోవాలి, అసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్న మనం ఇప్పుడు దీర్ఘాయువు కొరకు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయాలి. తండ్రి ఎంతగా స్మృతి చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతారు. అంతేకాక మన ఆయువు కూడా పెరుగుతుంది, మృత్యు భయము తొలగిపోతుంది, స్మృతి ద్వారా దుఃఖము దూరమైపోతుంది, మనము పుష్పాలుగా అవుతాము. స్మృతిలోనే గుప్త సంపాదన ఉంది. స్మృతి వలన పాపాలు తొలగిపోతాయి, ఆత్మ తేలికైపోతుంది, మరియు ఆయువు కూడా పెరుగుతుంది. మనల్ని బాబా ఈరోజు అతి మధురమైన పిల్లలు అని అర్థం చేయిస్తున్నారన్న, మరియు చదివిస్తున్నారు కూడా అన్న. ఏం అర్థం చేయిస్తున్నారు అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. మధురమైన పిల్లలు, మీకు ఒకటేమో దీర్ఘాయువు కావాలి, ఎందుకంటే మీ ఆయువు ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది, 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడు అంత దీర్ఘాయువు ఎలా లభిస్తుంది? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం వలన లభిస్తుంది. మనము సతో ప్రధానంగా ఉన్నప్పుడు మన ఆయువు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు మనము పైకి ఎక్కుతున్నాము. అరే చింటూ, ఈరోజు బాబా అంటున్నారు, మనము వికారులుగా అయ్యాము, ఇప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు బాబా మనకు ఎన్నో యుక్తులను తెలుపుతున్నారు. ఇందులో ఈ వికారాలను, అవగుణాలను వదిలేయాలి. ఎప్పుడు వికారులుగా అవ్వరాదు. ఈ జన్మలో సంస్కరించబడితే ఆ సంస్కారం 21 జన్మల వరకు కొనసాగుతుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఇప్పుడు నిర్వికారులుగా అవ్వడం. జన్మాంతరాల భారం ఏదైతే తలపై ఎక్కి ఉందో అది మనకు యోగ బలం ద్వారానే దిగిపోతుంది. జన్మాంతరాలుగా మనము వికారులుగా అయ్యామని పిల్లలైన మనకిప్పుడు తెలుసు. ఇక మీదట ఎప్పుడు వికారులుగా అవ్వమని తండ్రితో మనం ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తాము. పతితులుగా అయితే 100 రెట్లు దండన కూడా అనుభవించవలసి వస్తుంది. అంతేకాక పదవి కూడా భ్రష్టమవుతుంది అని తండ్రి అంటున్నారు. ఎందుకంటే నిందింపజేశాం కదా, అనగా వికారి మనుషులు వైపుకు వెళ్ళిపోయాము. ఈ విధంగా చాలామంది అటువైపుకు వెళ్ళిపోయారు, అనగా ఓడిపోతారు. ఈ వికారి వ్యాపారం చేయరాదని ఇంతకు ముందైతే మీకు తెలియదు. కొంతమంది చాలా మంచి పిల్లలు ఉంటారు. అన్న ఇప్పుడు అందరి మనుషులలో అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి, కళలు కూడా తగ్గిపోతూ వచ్చాయి, తమోగా అయిపోయారు. తమో ప్రధానం కూడా అంత్యానికి చేరుకుంది. ఎంత దుఃఖితులుగా అయిపోయారు, మీరు ఎంతో సహించవలసి వస్తుంది. ఇప్పుడు అవినాశి సర్జన్ ద్వారా మీకు చికిత్స జరుగుతుంది. పంచవికారాలు మిమ్మల్ని క్షణక్షణము సతాయిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థం ఎంతగా చేస్తారో అంత మాయ మమ్మల్ని క్రింద పడేసేందుకు ప్రయత్నిస్తుంది. మాయా తుఫాన్లు కదిలించలేనంతగా మన స్థితి శక్తిశాలిగా ఉండాలి. రావణుడంటే ఏ వస్తువు కాదు, ఏ మనిషి కాదు, పంచవికారాల రూపమైన రావణుడినే మాయ అని అంటారు. ఆ శ్రీ రావణ సంప్రదాయంలోని వారు అసలు మీరు ఎవరో గుర్తించరు. అసలు మీరు ఎవరు అని అడుగుతారు. ఈ బీకేలు ఏం అర్థం చేయిస్తున్నారు అని అడుగుతారు. యథార్థము ఎవరికీ తెలియదు. బీకేలని మీరు ఎందుకు పిలువబడుతున్నారు? బ్రహ్మ ఎవరి సంతానము? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. అరే చింటూ, ఇప్పుడు ప్రపంచంలో మనుషులంతా తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇది చాలా భయంకరమైన ప్రపంచం. ఏ పనులైతే మనుషులు చేయరాదో అవి చేస్తున్నారు. ఎన్నో హత్యలు, దొంగతనాలు, దోపిడీలు మొదలైనవి చేస్తున్నారు. చేయనిదంటూ లేనే లేదు. 100% తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 100% సతో ప్రధానంగా అవుతున్నారు. అలా అయ్యేందుకు యుక్తి స్మృతి యాత్ర. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వెళ్ళి తండ్రితో కలుస్తారు. తండ్రి అయిన భగవంతుడు ఎలా వస్తారో మీకు ఇప్పుడు తెలుసు. ఈ రథంలో వచ్చారు. బ్రహ్మ ద్వారా వినిపిస్తారు. దాన్ని మళ్ళీ ధారణ చేసి ఇతరులకు వినిపిస్తే వారికి కూడా నేరుగా వచ్చి వినాలనిపిస్తుంది. తండ్రి పరివారంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ తండ్రి, తల్లి, పిల్లలు కూడా ఉన్నారు. పరివారంలోకి వచ్చేస్తారు. ఆ ప్రపంచమే ఆసురీ ప్రపంచము. ఆ ఆసురీ పరివారంతో విసిగి వ్యాపారాలు మొదలైనవి వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు. అన్న ఇప్పుడు ప్రపంచంలోని మనుషులంతా తండ్రిని ఈ విధంగా పిలుస్తున్నారు. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యి అని.
అటువంటి మానవులను మహాత్ములని ఎలా అంటారు? పతితులకు తల వంచి నమస్కారం చేయరాదు. పవిత్రంగా ఉన్న వారి ముందే తల వంచాలి. కన్య వికారిగా అవుతూనే అందరి ముందు తల వంచుతుంది. మళ్ళీ పతిత పావన రండి అని పిలుస్తారు. అరే, పతితులుగా ఎందుకు అవ్వాలి? ఎందుకు పిలవాలి? అందరి శరీరాలు వికారాలతోనే జన్మించాయి కదా. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ఇప్పుడు మీరు రావణు నుండి వెలుపలికి వచ్చేశారు. దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. రామరాజ్యంలోకి వెళ్ళేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. సత్యయుగం అంటే రామరాజ్యం, కేవలం త్రేతాయుగం అని రామరాజ్యం అని అంటే సూర్యవంశీ లక్ష్మీనారాయణ రాజ్యం ఏమైపోతుంది? ఈ జ్ఞానమంతా పిల్లలైన మనకిప్పుడు లభిస్తుంది. కొత్త కొత్త వారు కూడా వస్తారు. వారికి మీరు జ్ఞానం ఇస్తారు, అర్హులుగా చేస్తారు. అర్హులైన వారిని అనర్హులుగా తయారు చేసే కొంతమంది సాంగత్యం లభిస్తుంది. తండ్రి పవిత్రంగా చేస్తారు. అరే చింటూ, మహానాత్మగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. దుఃఖం ఇవ్వడం, పోట్లాడటం, జగడాలాడడం ఇవన్నీ మనం చేయకూడని అపవిత్ర కర్తవ్యాలు. స్వయానికి రాజ్యతిలకం దిద్దుకునేందుకు అధికారిగా చేసుకోవాలి. బుద్ధిని అన్ని చిక్కుల సమస్యల నుండి, దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. గుప్త సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ అశరీరిగా ఉండే అభ్యాసము చేయాలి. అన్న బాబా అంటున్నారు, ఇప్పుడు ప్రపంచంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు. ఆ చింతామణులను శుభచింతకమణులైన మీరు మీ శుభ చింతన శక్తి ద్వారా పరివర్తన చేయగలరు. ఎలాగైతే సూర్యుని కిరణాలు దూరము వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతకమణులైన మీ శుభ సంకల్పాల రూపి ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి. అందువలన ఏదో స్పిరిచువల్ లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉందని వారు భావిస్తారు. ఈ టచింగ్ ఇప్పుడే ప్రారంభమయ్యింది. వెతుకుతూ చివరి స్థానానికి చేరుకుంటారు. ఇప్పుడు బాప్దాదా ఆదేశాన్ని స్పష్టంగా క్యాచ్ చేసేందుకు మనసు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా ఉంచుకోవాలి.